బిర్లా మందిర్ దగ్గర కొంచెం షాపింగ్ చేసుకొని కోటి అయితే వచ్చేసాం. బాగా ఆకలేసి దీని పేరేంటో కూడా తెలియదు. ఇది ట్రై చేశారు మా వదిన మా హస్బెండ్. ఫస్ట్ బైట్ తిని ఒక డిఫరెంట్ టేస్ట్ అనుకున్నారు కానీ అస్సలు బాగాలేదంట. ఇంకా వాళ్ళకి తిన్నారని నేను ముంత మసాలా ట్రై చేశాను. అందులో బంగాళదుంప వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అస్సలు బాగోదని. సర్లే ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను. నాకైతే అస్సలు నచ్చలేదు. స్వీట్ గా పుల్ల పుల్లగా డిఫరెంట్ గా ఉంది. కొంతమందికి నచ్చుతుందేమో కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. కోటిలో అయితే ఎక్కువగా షాపింగ్ చేయలేదు. బిర్లా మందిర్ లోనే ఎక్కువగా షాపింగ్ చేసాం. ఇక్కడికన్నా బిర్లా మందిర్ దగ్గరే మా కాస్ట్ అన్ని రీజనబుల్ గా అనిపించాయి. కొనాల్సినవన్నీ కొనేసి ఇంకా డిన్నర్ టైం కి సాదాబు హోటల్ కి అయితే వెళ్ళాం. సాదాబు హోటల్ అనగానే నాకైతే ఒక మూవీ గుర్తొచ్చింది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్ రష్, టేబుల్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే టేబుల్ దొరికింది. మేము ఒక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. నాకు మా వదినకి చికెన్, మా హస్బెండ్ కి అయితే మటన్ బిర్యానీ బాగుంది టేస్ట్. నేను తింటూ ఉంటే పక్కన మా మేనల్లుడు ఫోన్ చూస్తున్నాడు. కొంచెం టేస్ట్ చూపించగానే ఇంకా ఫోన్ పెట్టేసి బుద్ధిగా తింటున్నాడు. మేము డ్రింక్ తాగుతుంటే కావాలని ఏడ్చాడు. తాగిపిస్తే వాడి రియాక్షన్ ఇది. ఏదో తేడాగా ఉందంటే